అసెంబ్లీ ఫలితాలు అయితే వెలువడ్డాయి. దాదాపు 151 సీట్లు ప్లస్ తోటి తెలుగుదేశం పార్టీ ఘన విజయంతో దూసుకెళ్తుంది. అయితే దాదాపు 2 సంవత్సరాల నుంచి సీమరాజు పేరుతోటి దాదాపు సోషల్ మీడియా వేదికగా అంటే వైఎస్ఆర్సీపీ చేస్తున్న కార్యక్రమాలను వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆయన ప్రజలు అవేర్నెస్ తీసుకోవడం జరిగింది. దానికంటూ ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఆయన ఏర్పరచుకోవడం జరిగింది. సీమరాజు గారు మనతో పట్టున్నారు, ఆయన కూడా అడుగుదాం. మొత్తం మీద మీ పార్టీ ఓడిపోయింది అనుకోవచ్చా? ఓడిపోయిందనే చూస్తున్నారు కదా, తెలుగుదేశం పార్టీ తమ్ముళ్ళు ఏ విధంగా సంబరాలు జరుపుకుంటున్నారు. అట్టర్ ప్లాప్ అయిందనే కదా చెప్తున్నాం. అంటే మేమేందంటే 177 గెలుస్తాం అనుకున్నాం, కానీ ప్రభుత్వ విధానాలు, ప్రభుత్వంలో ఉండేటువంటి లొసుగుల్ని రాష్ట్ర ప్రజానీకం అంతా ఈ విధంగా ఛాలెంజ్గా తీసుకొని తెలుగుదేశానికి, జనసేన, బీజేపీ కూటమికి అయితే ఈ విధంగా మ్యాండేటరీ ఇస్తారని మేము కల్లా కూడా అయితే అనుకోలే. కానీ ఒక్క విషయం, ఇక్కడ మీ అసలు పేరు చాలా మందికి తెలియదు. దాదాపు సీమరాజుగానే గుర్తుండిపోయారు. ఈ సందర్భంగా మీ పేరు చెప్పగలరా? సీమరాజు అనే చెప్తా. 30 సంవత్సరాల పాటు, ఎందుకంటే అన్న 30 సంవత్సరాల పాటు అధికారంలో ఉండాలనుకున్నాడు కాబట్టి ఈ 30 సంవత్సరాలు కూడా నా పేరు సీమరాజు అనే చెప్తా. సీమరాజుగానే నేను ప్రజల్లోకి పోయినాను కాబట్టి, సీమరాజుగానే ప్రజలందరూ నన్ను గుర్తించినారు కాబట్టి ఇదే చెప్తాను నేను. ఇలాంటి కార్యక్రమాలు అన్నకు డ్యామేజ్ జరుగుతుంది కాబట్టి నేను వచ్చిన, డ్యామేజ్ జరగకూడదు కాబట్టి నేను వచ్చిన. బట్ నేను వచ్చినప్పటికీ కూడా మా పార్టీలో నేను విధి విధానాలని ఆలోచన చేసుకొని అనుసరణ చేసుకొని ముందుకు పోయినప్పటికీ బట్ ఏది లేకుండా అయితే ఈ రోజు తెలుగు తమ్ముళ్ళు చూడు ఏ విధంగా అంటే మీరు చాలా కార్యక్రమాలు సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. మీకు ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురయ్యా ఈ 2 సంవత్సరాల్లో? ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొన్నారు ఈ 2 సంవత్సరాలు? నేను ఎందుకు ఎదుర్కొంటా? నిజాలు నిఖర్సుగా మాట్లాడేటువంటి వ్యక్తిని నేను నిజాలు నిఖర్సుగా నిక్కర్స్గా మాట్లాడేటువంటి వ్యక్తిని నేనయ్యా. ఇబ్బంది లేదు, నిజాలు నిక్కర్స్గా మాట్లాడతాను కాబట్టి ఈరోజు ప్రజానీకం అంతా కూడా నన్ను ఈ విధంగా ఆశీర్వదించుతున్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు నిన్న కూడా అన్నారు సంబరాలకి సిద్ధంగా అండి అని చెప్పి కూడా సజ్జల రామకృష్ణ గారిని చూడటం కూడా జరిగింది. ఓడిపోయినా గెలిచినా కూడా సంబరాలేమో చేసుకుంటాము. నేను ఇప్పుడు మేము ఓడిపోయినాము, తెలుగుదేశం వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు సంబరాలు చేసుకుంటా ఉంటే ఇటుకు వచ్చిన ఏమవుతుంది? మా వాళ్ళు ఓడిపోతారు, మేము సంబరాలు చేసుకుంటామడా, ఏం అయ్యేదే ఉండదు. 2019 వచ్చిన ఫలితాలే మళ్ళీ రివర్స్గా జరిగాయి. దాదాపు 151 సీట్లు తెలుగుదేశానికి వచ్చాయి, 23 సీట్లతోటి. అంటే మేము 175 గెలుస్తాము, 178 గెలుస్తాము అనుకున్నప్పటికీ ప్లేట్ తిరగబడింది. ప్రజల తీర్పు ఎవరిని ఏం చేయలేరయ్యా. ఆరామ్ అస్తాన్ కావచ్చు, కేకే సర్వే విషయం డబ్బులు తీసుకొని ఇది చేసినోడు, వాడేందుగా ఆరామస్తా అని చెప్పేది ఈడేంది, అవన్నీ ఏం లేదులే, అంతా అయిపోయింది సీన్, ఇంకేం లేదు. ఫైనల్ గా అస్సామని చెప్తా. ఏం చెప్తాం? చెప్పేది అస్సామనే చెప్తాం. అది అభిప్రాయం ఏముండదు, నేను కూడా పాల్గొంటున్నా కదా, నాకు సంతోషమయ్యే వచ్చా. అర్థమైంది. ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, ఎలా అనిపిస్తుంది? సంతోషంగానే ఉండదు.